చేస్తే కొద్దిగా అది అప్పుడు కాంట్రవర్సీ అయింది కదా. అవును అవును. ఇందులో నీ అక్క అంటున్నారు, రేపు పొద్దున మరి ఎవరన్నా మళ్ళీ కాంట్రవర్సీ క్రియేట్ చేయరా? అక్కే అన్నాం కదండి. నీ అక్క అన్నారు. వదిన్నే కదా అన్నది. శ్రీ విష్ణు గారు హియర్ సార్. నార్మల్గా సినిమా యాక్టర్స్ అందరికి ట్రోలర్స్ అంటే భయం, కానీ ఆ ట్రోలర్స్నే మీరు వెరైటీగా తిడుతూ మీరు భయపెడతారు. కొత్త అన్నీ పెట్టారు. సో థింగ్ ఏంటంటే ఫ్రైడ్ రైస్ తెచ్చాను తిందు స్వీటీ అని ఉంటుంది కదా. యా. సో క్లాప్స్ ఎందుకు అని ఒకటి ఉంది కదా. అవునవును. అది సోషల్ మీడియాలో విపరీతంగా స్పెక్యులేట్ అయిపోయింది. అవును అవును. దానికి సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉంటుందా లేదంటే సరదాగా పెట్టారా? ఉంటుందండి. అంటే యంగ్ బ్యాచ్, ఇప్పుడు మీరు కనెక్ట్ అయ్యారు కదా, మీరు చాలా యంగ్గా ఉన్నారు. సో పెద్దవాళ్ళని నేను మంచి కథతో ఏదోలాగా సినిమాకి రప్పించగలుగుతా, ట్రైలర్ టీజర్తో. మీలాంటి కుర్రాళ్ళని రప్పించాలంటే కొంచెం రెగ్యులర్గా. అంటే ఫ్లాష్ మ్యాన్ మీరేనా? ఫ్లాష్ మ్యాన్ వారస్ అండి మీలాగా నేను కూడా. సో ఐ హోప్ అండ్ ఐ విష్ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నయన్ సార్కి హలో. మీరు యాక్ట్ చేసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అవుతున్నాయి, ఎక్కువ యూత్ ఆడియన్స్ని గ్రాప్ చేస్తున్నారు. సో ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది అండ్ ఫీమేల్ డామినెన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఇందులో, సినిమా వరకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతుంది? Yes, so this is for me అయితే it is once in a lifetime kind of character and thanks to Maruti garu అది ఇచ్చినందుకు, and he believed in me and I hope I have done justice, Maruti garu. Yeah. So yeah, audience అంటే ఇది కా అండ్ ఐ నుంచి చాలా డిఫరెంట్గా ఉంది అండ్ డెఫినెట్లీ ఫీమేల్ ఓరియంటెడ్ ఉంటుంది, కానీ ఇంకా చాలా ఉంటుంది. శ్రీవిష్ణు అది కొంచెం థ్రిల్లర్ జోనర్ కదా. థ్రిల్లర్ అండి. సో ఫస్ట్ ఇదే అదా ఉంటుందా? ఇదే ఉంటుందండి. ఫస్ట్ నవ్వించి తర్వాత థ్రిల్ చేద్దామని. శ్రీవిష్ణు గారు సార్, ట్రైలర్ స్టార్టింగ్ లో ఓట్కా వేడి చేస్తుంది అంటున్నారు, అదే సందేశం ఇస్తున్నారా లేకపోతే ఏంటి, వార్న్ చేస్తున్నారా? ఓట్కా వేడి చేయడం అనేది ఏంటి? మందు అనేది ఏదన్నా వేడేనండి ఒంటికి. అది ఏమన్నా ఇప్పుడు మందు యాంటీబయాటిక్ వేడి చేస్తుంది, కొంచెం కాఫ్ సిరప్ వేడి చేస్తుంది, అన్ని మందులు వేడే. ఓకే, వేడి చేస్తానే ఇంటిచ్చారు. హింట్. రతన్ గారు, సార్ మీ లక్కీ నెంబర్ ఏంటి సార్? లక్కీ నెంబర్ అని చూపించారు, దీంట్లో 3 నెంబర్లు చెప్పారు కదా, మీకు లక్కీ నెంబర్ ఏం లేదా లైఫ్లో? లక్కీ నెంబర్ తెలీదు, 26 ఇయర్ అనుకుంటున్నాను. సో చూద్దాం. రతన్ గారు సార్, రతన్ గారు